ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నా. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమంటారు, ఇద్దరు అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా. బిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. అధ్యక్ష, ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని. అధ్యక్ష, ఆడియో రికార్డింగ్ డిఎస్ఎస్ స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. అరెస్ట్ చేసినారా? జడ్జి ముందర పెట్టినారా? ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి చూసి ఒకసారి చూస్తే సిసిటిఎన్ఎస్ అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సిసిటిఎన్ఎస్ వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని, యట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు, సస్పెక్టు, మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల, సస్పెక్టు, అడ్రస్ సో అండ్ సో, మళ్ళీ యట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. డేట్ చూపించుమా. 25/8/2025 స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇది అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఘనత చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతూ ఉన్నారు. ఈ సిసిటిఎన్ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సిసిటిఎన్ఎస్ సైజ్ తగ్గించి చూపించమని, జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. క్లియర్ కట్గా వీళ్ళే అప్డేట్ చేసి పెట్టిన డాక్యుమెంటు. పరిస్థితి ఇది. ఈ బేరసారాలన్నీ కూడా ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వైరల్ అవుతా ఉంది. ఒంగోలులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తానని తనను మోసం చేశారని కంప్లైంట్. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్.
ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు. ఆమెతో అన్న మాటలు రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది, కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. మోసపోయాను అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో గట్టిగా అడిగితే ఏమన్నారు? గట్టిగా అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు ఎఫ్ఐఆర్ కాపీలో. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు లేవు. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు ఎలాంటి అరెస్టులు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాతులు లేడు. తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. $14 లక్షలు ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి స్కామ్లో ఆధారాలతో సహా దొరుకుతూ ఉన్నా ఎస్పీకి సైతం కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డిఎస్సి విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా ఎక్కడివి అక్కడే విచారణ లేకుండానే వదిలేయడం. క్లియర్ కట్గా తండ్రి కొడుకులు ఇద్దరు ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తూ ఉన్నారనే దానికి నిదర్శనం. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, ఆపై బేరసారాల వరకు, లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు ఆపై బేరసారాల వరకు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ఇచ్చిన జీవోల దాకా, ఆపై బేరసారాల వరకు ఇవన్నీ వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల.
జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు కదా, అక్కడన్నా జీవోలు ఇచ్చిన ఆడన్నా ఎవరు జీవోలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉట్టి లీకేజీలే ఇక్కడ. లీకేజీతో పాటు జీవోల ద్వారా ఏ ఎగ్జాము రాయకుండా ఉద్యోగాలు, ఆ తర్వాత బేరసారాలు ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆయన కొడుకు వేరే నీతే? ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక నీతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇంకో నీతి. ఇది ఫస్ట్ టాపిక్. రెండో టాపిక్, చంద్రబాబు నాయుడు గారు కొడుకును కాపాడుకునేందుకు ఆయన చేస్తూ ఉన్న వ్యవహారాలలో ఏ రకంగా బురద జల్లుతూ ఉన్నాడు అనేది రెండో టాపిక్. ఇప్పుడు కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారిపోయి 2018 అంటే ఆయన ప్రభుత్వం చివరిలో 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ సోకాల్డ్ ఆరోపణల మీద ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిందల్లా ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే. సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? అసలు ఎవడన్నా మాట్లాడేదానికైనా కానీ రీజన్ ఉండాలన్నా, హద్దు పొద్దు ఏదైనా ఉండాలన్నా? మరింత దిగజారిపోయి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకుని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కండక్ట్ చేసిన డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజు అప్పుడు జరగల. అప్పట్లో చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజన్ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడేది అప్పుడు గురించి. అంటే మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు మా మీద చేస్తూ ఉన్న ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నా. అంటే మా ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. పరీక్షలే రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు మా గవర్నమెంట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియోలు, వీడియోలు ఇలాంటి ఆధారాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వ హయాంలో బయటికి రాలా. తేడా చెప్తున్నా. అప్పటికి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న
పిచ్చి ఆరోపణలకు చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు జరిగిన నిజమైన ఈ స్కామ్కు మధ్య తేడా చెప్తా ఉన్నా.